హస్తప్రయోగం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ సపోజ్ ఒకటి నేను చాలా కామన్గా ఏం చూశాను అంటే ఎక్కువ మంది ఈ ప్రోన్ మూవీస్ చూడడం, ఓకే, లేకపోతే సపోజ్ సంబడి ఈజ్ వాచింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్సువల్ ఎడ్యుకేషన్ వీడియో, ఓకే, దోస్ థింగ్స్, అండ్ దానివల్ల కొంచెం డీప్లీ ఇన్వాల్వ్ అవడం, ఓకే, అగైన్ మైండ్ ఏమవుతుందంటే మైండ్ వాళ్ళకు డైవర్ట్ అవుతుంది, ఓకే, దట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హార్మోన్ లెవెల్స్ చేంజెస్ వచ్చేసి ఆటోమేటికలీ వాళ్ళకు డిజైర్ పెరుగుతాయి. అక్కడ ఈ డిజైర్ ఓన్లీ పెరిగితే సరిపోదు కదా, అగైన్ అక్కడ ఏమవుతుందంటే డిజైర్ ఓన్లీ పెరిగితే కూడా వాళ్ళకు ఫిజికలీ దే విల్ బికమ్ అనాబుల్ టు డూ ద సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకు కంప్లీట్గా ఈవెన్ పెనిస్ కంప్లీట్గా లేవకపోవడం కానీ, లేకపోతే పెనిస్లు స్ట్రాంగ్నెస్ రావడం కానీ, పెనిస్ సింక్ అయిపోవడం కానీ, ఈ టైప్ జరుగుతుంది. ఈవెన్ నిన్న కూడా ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే 26 years అబ్బాయి, ఓకే, అండ్ వాళ్ళకు జరిగిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం హీ హాజ్ గాన్ టు ఏ పార్ట్నర్, ఓకే, వాళ్ళ పార్ట్నర్తో పాటు వాళ్ళు వెళ్ళారు అనమాట. బట్ ఈజ్ అనేబుల్ టు డూ సెక్స్. సో బట్ ఇరెక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇరెక్షన్ వచ్చింది, బట్ ఏంటంటే ఇమీడియట్లీ అగైన్ ల్యాప్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా లేవలే. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విచ్ ఐమ్ టెలింగ్ యూ, ఓకే. దీనిలో ఏం తెలుస్తుంది అంటే 26 years అబ్బాయికు అంతా ఘోరంగా ఉండడం ఏంటి ప్రాబ్లం చెప్పండి, అండ్ దట్ టు విత్ ఎ ఫిజికల్ పార్ట్నర్ ఐఎమ్ టెలింగ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ లైక్ ఓకే యూ ఆర్ డూయింగ్ మాస్టర్బేషన్ అంటే దట్ సంథింగ్ డిఫరెంట్. ఎట్లా కాదు, ఫిజికల్ పార్ట్నర్ మీ ముందే ఉన్నా సరే మీరు ఏం చేయలేకపోతున్నారంటే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ.